నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తుని వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదాల పర్వం. టీడీపీ హాజరు, వైసీపీ గైర్హాజరు. ఒక్కబోర్లా పడిన దాడిసిటి రాజా. చలో తుని పిలుపు తుస్సు. రక్షణ కల్పించిన వైసీపీ వెనకడుగు. మెజారిటీపై దాడిశెట్టి డాంబికాలు. తోకముడిచిన దాడిశెట్టి. స్వచ్ఛంద గృహ నిర్బంధం. జగడాలకు వేదిక చేసిన వైసీపీ మళ్లీ కౌన్సిల్కు డుమ్మా కొట్టింది. గందరగోళం నడుమ 2 మార్లు వాయిదా పడిన తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సజావుగా స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. యథావిధిగా 10:45 టీడీపీ కౌన్సిలర్లు సభలోకి ప్రవేశించారు. వైసీపీ కౌన్సిలర్లకు భద్రతపై భరోసా ఇచ్చిన ఏఎస్పీ సభకు ఆహ్వానించారు. ఒకనొక దశలో ఓం అడుగు ముందుకేసిన వైసీపీ మద్దతుదారులు 3 అడుగులు ముందుకు వేశారు. తర్వాత ఏం వర్తమానం అందిందో దౌడు తీసి ఇంటి ముఖం పెట్టారు. వచ్చిన వాళ్లు తెలుగుదేశానికి ఓటేస్తారన్న భయమా, లేకుంటే ఏదో గందరగోళం సృష్టించడానిక వైకాపా ఈ నాటకాలు ఆడుతుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద మరోసారి తోక ముడిచిన దాడిశెట్టి వైస్ చైర్మన్ ఎన్నికకు మోకాళ్లడ్డారు. ఈ రోజు అనగా మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం మేమందరం సంసిద్ధంగా రావడం జరిగింది. అయితే ఇక్కడ కొన్ని అనివార్య కారణాల వల్ల మరొకసారి వాయిదా కూడా పడడం జరిగింది. ఏది అయినప్పటికీ కూడా అది చాలా బాధాకర విషయం. ఎందుకంటే మనం అందరం ప్రజాస్వామ్యంలో ఉన్నాము. ప్రజాస్వామ్య ప్రకారంగా మనం అందరం నడుచుకుంటూ వెళ్ళాలి. అలాంటిది ఇక్కడ వైసీపీ యొక్క విధానం చాలా దారుణంగా కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ వైసీపీ వాళ్ళు తిరిగి మళ్ళీ ఇక్కడ టీడీపీ పార్టీ తప్పుగా చేసిన అన్ని ఛానల్లో కూడా ఎవరు జరుగుతుంది, తప్పుగా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన గత 5 ఏళ్ళలో ఏ విధంగా పరిపాలన చేస్తుంది, ఎలా చేస్తుంది మనందరికి తెలిసిన విషయమే. ఇందులో ఏం దాయవలసిన అవసరం లేదు. అలాంటిది ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన ఈ 9 నెలలకు కానీ ఈ 10 నెలలకు కానీ ఎక్కడైనా తునులో కానీ లేదా తొన్నింగ్లో కానీ లేకపోతే కోటనందులో కానీ ఒక అరాచకం అంటూ జరగడం కానీ, ఒక దోపిడీ జరగడం కానీ, ఒక అవినీతి జరగడం కానీ మీరు ఎక్కడైనా చూపించగలరా? అదే విధంగా ఇక్కడ ఈ వైస్ చైర్మన్ ఎన్నికల్లో మనకి ఇప్పుడు రాజా గారు కూడా ఒక మాట అన్నారు, మేము కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాము, కోర్టు ప్రకారం కోర్టును కూడా ధిక్కరిస్తుంది గవర్నమెంట్ అని చెప్తున్నారు. అసలు ఈ గత 5 ఏళ్ళలో కోర్టు ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ మొట్టుగల పడుతుందో ఒకసారి తమరు కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరొకసారి చెప్పాలంటే ఈ వైస్ చైర్మన్ ఎన్నికల్లో కూడా మీకు అంత బలం ఉండుంటే ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్యం కనుక నలుగురిలోనూ ఇక్కడ మీకు భయం ఉంటే పోలీసు ప్రొడక్షన్ ఉంది, అన్ని ఉన్నాయి. అందరి సమక్షంలో కూడా ఇక్కడ బహిరంగ కూడా మన ఓటుని వినియోగించుకునే హక్కు కూడా అందరికీ ఉంది కనుక రాజ్యాంగ ప్రకారం వినియోగించుకునే అవకాశం కూడా కల్పించారు కనుక దాన్ని వినియోగించుకోలేకపోరు. ఎందుకంటే మా పార్టీకి సంబంధించి మీ దగ్గర ఉన్న 17 మందిలో మాకు 7 మాకు సానుభూతిగా ఉన్నారు. ఆ 7 కూడా మనకు అనుకూలంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మీరు కిడ్నాప్ చేశారనే విషయం కూడా మాకు కూడా తెలుస్తుంది. ఏది అయినప్పుడు కూడా ఇది చాలా బాధాకర విషయం. గత 5 ఏళ్ళలో ఒకసారి వెనక్కి వెళ్ళండి, గత 40 ఏళ్ళ పరిపాలన ఒకసారి వెనక్కి వెళ్ళండి. తుని విలక్షణమైన రాజకీయ ప్లాట్ఫామ్. 2 కుటుంబాల ఏలుబడిలో వివక్షత లేని రాజకీయాలు, స్నేహపూర్వక పొలిటికల్ సర్కిల్ కు పేరెన్నిక కన్నా తుని హిస్టారికల్ రాష్ట్ర రాజకీయాలకు మచ్చుతునక. తుని రాజకీయ పురిటిగడ్డ. ఇక్కడ ఏలిన వారు రాజకీయ ఉద్దండులే. ఆ ఒక్కరూ తప్ప నియోజకవర్గం ఆవిర్భవించినప్పటి నుంచి రాజా బుల్లిబాబు దశాబ్దాల కాలాల పాటు ఏలుబడి సాగిస్తే 1983 నుంచి యనమల ప్రభంజనం మోగింది. ఈ 2 కుటుంబాలు రాజకీయ ప్రత్యర్థులే అయినప్పటికీ స్నేహపూర్వక రాజకీయాలతో తునికి ఓ ప్రత్యేకత తీసుకొచ్చారు. 2 కుటుంబాలు రాష్ట్ర మంత్రివర్గంలో కొలువుదీరినవే. అలా దశాబ్దాల కాలాలుగా ఈ 2 కుటుంబాల ఏలుబడి ప్రశాంతతకు మారుపేరుగా నిలిచింది. సుపరిపాలకుల పాలనలో తుని ప్రతిష్ట రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగింది. వైసీపీ వచ్చింది అరాచకాలు, అల్లర్లను ప్రేరేపించింది. రౌడీ రాజకీయం విష సంస్కృతికి అలవాటుగా మార్చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన వైకాపా పోకడలు మారలేదు. కౌన్సిలర్ తిరుగుబాటు బావుట ఎగరవేసిన మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది. అయితే వైసీపీ రౌడీ రాజకీయంతో తుని ప్రతిష్ట మసకబారింది. 2014-19లో సరిలే ఒకే ఒక్క ఛాన్స్ ఇద్దామని దాడిశెట్టి రాజాకు అవకాశమిస్తే చేసిందేమిటి? ఒక శాశ్వత పథకమైనా తీసుకుని రాకపోగా రౌడీయిజాన్ని పెంచి పోషించాడు. అక్రమ దందాలు, దౌర్జన్యాలకు కేరాఫ్గా తునిని మార్చేశాడు. ఏకఛత్రాధిపతిగా దౌర్జన్య సామ్రాజ్యానికి దాడిశెట్టి రాజా వేసిన పునాదులు కూటమి ప్రభుత్వం పెలికించక తప్పలేదు.
ఇందుకు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వేదికైంది. దాడిశెట్టి రాజాపై తిరుగుబావుట ఎగరవేసిన వైసీపీ కౌన్సిలర్లు 10 మంది యనమల చెంతకు చేరారు. మరో 5గురు టీడీపీకి టచ్లోకి వచ్చారు. అత్త మీద కోపం దుత్త మీద చూపించిన దాడిశెట్టిలో అసహనం తాండవించింది. కౌన్సిలర్లను బంధించాడు. 17 మంది బలముందంటున్నాడు. సంఖ్యాబలం ఉంటే బంధించిన కౌన్సిలర్లను మీరెందుకు కౌన్సిల్కు పంపించలేదన్నది విశ్లేషకుల ప్రశ్న. ఒకసారి కాదు 3 సార్లు వెనకడుగు వేసిన చలో తుని పిలుపు అబాసుపాలయ్యింది. ఈ రోజున మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక గురించి మరి నిన్న వేయడం జరిగింది. నిన్న కూడా వాయిదా పడి ఈ రోజు కార్యక్రమం పెట్టడం జరిగింది. కానీ నిన్న జరగాల్సింది ఈ రోజు వాయిదాలు పడడం కారణం మరి వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన దౌర్జన్యాలు. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు వస్తాయి, ప్రతి ఒక్కరు కూడా ఓటేసే హక్కు ఉంటుంది. కానీ ఓటేసే హక్కు లేకుండా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకోబడిన ప్రజా కౌన్సిలర్లు కూడా స్వేచ్ఛగా వాళ్ళ ఓటు వాళ్ళు వేయనీకంట వాళ్ళు కిడ్నాప్ పెట్టి వాళ్ళు ఎక్కడో దూరంగా బంధించి వాళ్ళు మేము వెళ్ళిపోతానన్నప్పుడు కూడా వాళ్ళని వదలకంట బంధించి వాళ్ళ చిత్రహింసలు పెట్టి భయోపాంతరం చేసి కౌన్సిలర్ని దాయుడు అనేది వాళ్ళు కిడ్నాప్ చేయడం అనేది చాలా నేరం. ప్రభుత్వం ఏ దృష్టితో ఆలోచిస్తుందో మాకు తెలియదు, కానీ వాళ్ళు కిడ్నాప్ కేసు పెట్టి వెంటనే దాడిశెట్టి రాజాని అరెస్ట్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళు స్వేచ్ఛ ఉంది, వాళ్ళ రైట్స్ ఉంది, వాళ్ళ హక్కు ఉంది. వాళ్ళు వచ్చి ఓటేయాలి స్వేచ్ఛగానే. ఓటేయకంటే బంధించి పని వాళ్ళకి చాలా దౌర్జన్యం. ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడం పద్ధతి ఇది లాండ్ ఆర్డర్ క్రియేట్ చేయడం కూడా. నేను మళ్ళీ జిల్లా ఇది కాకుండా జిల్లాని కూడా పిలుపునిచ్చి వాళ్ళందరూ గొడవకు రమ్మని ఇక్కడ లాండ్ ఆర్డర్ని తప్పుతో పట్టించే విధంగా వాళ్ళందరినీ రమ్మని పిలిపివ్వడం కూడా అది ఒక నేరం. దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలి, కేసు పెట్టాలి. జనాలు రప్పించడానికి ఏంటి ప్రజాస్వామ్య హక్కు ఎవరు వాళ్ళు వేయాలి. వాళ్ళు వేయనికంటే ఇబ్బందులు పెట్టి ఎక్కడో వాళ్ళు బంధించి ఇలాగా జనాలు పిలిపించి రెచ్చగొట్టి లాండ్ ఆర్డర్ని కూడా తప్పుతో పడిచే కార్యక్రమం. మీ రాజా గారు మీ రాజ్యాంగంలో మొత్తం సవరణలు చేసుకొని చట్టాలు కొత్త చట్టాలు మీరు దిద్దించుకోవాలనుకుంటున్నారు. చాలా జాగ్రత్త. ఇదంతా సమాజం అంతా మిమ్మల్ని చూస్తుంది, అందరూ కూడా మిమ్మల్ని పరిశీలిస్తున్నారు. ఇది నీకు తగదు. ఏంటంటే మీకు మంచిగా ఎస్పీ గారి లెవెల్లో డిఎస్పీ గారి లెవెల్లో జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల్లో మనకు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చి మీరు ఓటేసుకోండి, ఓటు హక్కు కల్పించుకోండి అని చెప్తే మీరు ఇంట్లో దాసి మీరు ఈ రాజ్యాంగాన్ని మీరు అనవసరంగా ఇక్కడ ఉన్నటువంటి విధి నిర్వర్తించే వాళ్ళకి భంగం కలిగించి అనేక పౌరులకి మీరు హింసాత్మకమైనటువంటి ఘటనలు నేర్పే విధంగా తిరిగి కొత్త పాఠం మీరు నేర్పుతారు. కాబట్టి దీన్ని ముగించండి దయచేసి. మీ గురించి చాలా మందికి తెలుసు, ఈ రోజు కళ్ళారా చూస్తున్నారు. ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే అన్ని రకాలుగా మీకు మనకి డిఎస్పీ గారు ఎస్పీ గారు అనే జాయింట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మీకు స్వేచ్ఛ ఇచ్చి ఓటేసుకోండి అంటే ఇంట్లో కూర్చోబెట్టి బయటికి తీసుకురావడం, పరిగెట్టడం, బయటికి తీసుకురావడం, మీరే లోపల పోవడం, ఇది పద్ధతి కాదు. ఇట్ ఈస్ రాంగ్ కాన్సెప్ట్. ఇదేంటంటే తూని మీరు మరో కడపలాగా తీర్చిదిద్దాలనుకుంటున్నారు. మీ హీరో మీ దొంగ హీరో మరి దారిలో నడిస్తే మీరు ఆల్రెడీ దొంగ అని తెలుసు, మీరు గజి దొంగగా పేరు పడుతుంది. కొంచెం జాగ్రత్త. మిస్టర్ రాజా గారు మీ రాజ్యాంగాన్ని సవరణ చేసుకోండి, లేకపోతే రియల్ రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆటోమేటిక్ గా మిమ్మల్ని లోపలేసి జీవితాంతం మిమ్మల్ని జీవిత ఖైదీ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి రాజా గారు, ఇదే మీకు వార్నింగ్. రణరంగాన్ని సృష్టించాలని చూశాడు, చలో తుని పిలుపు ఇచ్చాడు. మంది మార్బలం తోడుందని విర్రవేగాడు. చివరికి మెజార్టీ బలం తమ్మదేనన్న డాంబికాలు ఏమయ్యాయి? మున్సిపల్ ఆఫీస్ పరిసరాలన్నీ పోలీసుల బలగాలు మోహరించాయి. ఏఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో రక్షణ వలయం ఏర్పరిచారు. ఏఎస్పీ వెళ్లి రండి రారండై అంటూ కౌన్సిల్కు ఆహ్వానించారు. అంత భద్రత కల్పించడా మీరెందుకు కౌన్సిలర్ను పంపించలేదని ప్రజలు గుచ్చి వేస్తున్న ప్రశ్నలకు శ్వరా మామూలే అన్నట్టుగా భద్రతా సమాధానంతో సరిపెట్టాడు. వైఎస్ఆర్సీపీ దాడిశెట్టి రాజా గారు 18 మంది కౌన్సిలర్లు ఉండగా నాకు బలం ఉందని జిల్లా అంతా పిలుపునిచ్చాడు. ఎవరొచ్చారయ్యా? ఎస్పీ గారు కావాలా, కలెక్టర్ గారు కావాలన్నావు. జాయింట్ కలెక్టర్ వచ్చాడు, ఎస్పీ వచ్చాడు, డిఎస్పీ గారు కూడా నిన్న నుంచి ఏకంగా ఉన్నారు. 6% ఓటు వేయించుకో. నీకు దమ్ముంటే వానకు పంపించాలి తప్ప ఎక్కడో సాటుందాయని కాదే. నీకు బుద్ధి ఉందా లేదా కానీ దాడిశెట్టి రాజా, అది ఎక్కడి నుంచో వచ్చారు. జిల్లాను పిలుపునిస్తే ఇంకా ఈ ఊర్లో అటేపు అనంతపురం జగన్ గారు ఉన్న ఏరియాలో దెబ్బలాటలు జరుగుతాయని
మన సీనియర్ నాయకుడు మాజీ మంత్రివర్యులు యనమల రామకృష్ణ గారు వాళ్ళు ఎవరిని ఏమనకండి ఎంతో మాకు పిలుపునిచ్చి వాళ్ళందరినీ కాయినాకు మాకు సరిపోయింది, నీకు సిద్ధ చుట్టుంటే ఇయ్యాలి, కాకపోతే రేపన్నా మేం గెలుస్తాం తప్ప నువ్వు దాచేసినంత మాత్రాన వాళ్ళు ఎప్పుడు మీ దగ్గర ఉండరు. రేపు కాకపోతే ఎల్లుండన్నా కానీ మేమే మున్సిపల్ చైర్మన్ చేస్తాం తప్ప నీకు అవకాశాలు లేవు. నీకు సిగ్గుంటే ఇప్పటికన్నా విరమించుకుని మా ఓటును మాకు పంపిస్తారని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ప్రజాస్వామ్యం ఏ రకంగా తయారు చేద్దామని వైఎస్ఆర్ పార్టీ చూస్తుందంటే అరాచకాలు సృష్టించి రౌడీజం చేసి ఏదో రకంగా వాళ్ళ మనుగడను కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తుంది తప్ప న్యాయబద్ధంగా ఇవాళ స్వచ్ఛందంగా మేము తెలుగుదేశంలో ఓట్లు వేస్తామని చెప్పి సంవత్సరంలో అందరూ సిద్ధం అవుతే 5 రోజులు బట్టి వాళ్ళని నిర్బంధించి వాళ్ళ సెల్ ఫోన్లు ఇచ్చేసుకుని అనేక రకాల కార్యక్రమాలు చేసి ఈవేళ పిల్లో బలం లేక కౌన్సిల్లో బలం లేక ఈవేళ దాడిశెట్టి రాజా నేను జిల్లా ప్రెసిడెంట్ అయ్యాను వైఎస్ఆర్ పార్టీ, రండి చెలోతుని జిల్లా నుంచి తరలి రండి, రౌడీజం చేద్దాం, అరాచకాలు చేద్దాం. గతంలో ఈ విధంగానే వైఎస్ఆర్ నాయకుడు చెలోతుని అని పిలుపునిచ్చి రత్నాచల ఎక్స్ప్రెషన్ తగలబెట్టి పోలీస్ స్టేషన్లు తగలబెట్టి అనేక అరాచకాలు చేసి ఎంతో మందిని ఇబ్బందులు పాలు చేసి ఆ కార్యక్రమాలు వీళ్ళకి మొదటి నుంచి వైఎస్ఆర్ పార్టీకి పులివెందుల కాడి నుంచి ఒక అరాచక పాలన చేయడం అక్కడ జరిగి కొంతకాలం వాళ్ళ మనుగడ సాగించిన కాడికి ఆంధ్ర రాష్ట్రంలో జరగక సరైన బుద్ధి చెప్పి మన 11 సీట్లకే పరిమితమైన కాడికి ఇంకా ఏదో రకంగా అలజడి సృష్టించాలని ఇక్కడ తుల్లో మొదలెట్టి ఈ రకమైన పిలుపునివ్వడం చాలా సిగ్గుసేటు. పిలుపునిచ్చిన కాడికి ఎవరు కూడా రాలేదు. ఇటువంటి అరాచకాలు సృష్టించడానికి ఆ ముద్రగడ పద్మనాభం గారు, ఆ వంగా గీత, ఆ కన్నబాబు బయలుదేరి ఏదో ఒక అరాచకాన్ని అలజడి సృష్టించాలా అనే ఉద్దేశంతో అయితే ఏటువంటి లా అండ్ ఆర్డర్ దీనికి పర్మిషన్ ఇవ్వకుండా దారిలోనే ఆఫ్ చేయడం జరిగింది. ఇది స్వచ్ఛందంగా ఇక్కడ తుని ప్రజాస్వామ్యంలో ఇప్పటి వరకు కూడా యనమల రామకృష్ణ గారి నాయకత్వంలో ఎప్పుడు ఏ విధమైనటువంటి ఘర్షణలు కానీ చాలా శాంతియుతంగా ఇది ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా తుని అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెట్టారు. కానీ ఇలాగా ఆలోచన సృష్టించి అడవాళ్ళు చేసి రౌడీజం చేసి అని ఎప్పుడు కూడా ఆ రకమైన పరిపాలన లేదు. ఎందుకంటే నేను 83 నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఒక సీనియర్ నాయకుడిగా ఉన్నాను. ఈవేళ కూడా రాజా గారి టార్గెట్ కూడా ఎక్కడి నుంచి మొదలైందంటే ఈ కాపు సామాజిక వర్గం ఒక విద్యావంతులైన నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ తుని పట్టణంలో యనమల దివ్య పర్యటించారు. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యేలు రాజా, అశోక్ బాబు, చిరంజీవులు, కాకినాడ నగర మాజీ మేయర్ సుంకర పావనితో కలిసి శ్రీ చైతన్య ఆదిత్య కాలేజీలో పట్టభద్రులతో సమావేశమైన యనమల దివ్య కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ను మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని కోరారు. యువజనుల సంక్షేమం, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పిన ఆమె చంద్రబాబు సుపరిపాలనలో నవ్యాంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి మద్దతు ఇచ్చి పేరాబత్తుల రాజశేఖర్ని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు యనమల రాజేష్, సుర్ల లోవరాజు, మోతుకూరి వెంకటేష్, చింతంనేడి అబ్బాయి, కూసుమంచు శోభారాణి, సత్యనారాయణ, పప్పు, నవీన్, అన్వేష్, దూలం మురళి, విశ్రాంతి ఉపాధ్యాయుడు, కోరుకొండ సత్యనారాయణ, డాక్టర్ గంట్ల చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ నేను టీచర్స్ని అడ్రస్ చేయడానికి వచ్చాను కాబట్టి దాంట్లో నాకు మంచి ఎగ్జాంపుల్ దొరికింది టీచర్స్ని అడ్రస్ చేయడానికి. మీ లాంగ్వేజ్లోనే అడుగుతాను మీ ఓట్ నేను. ప్లస్ ఇంటూ ప్లస్ ఇస్ ప్లస్. సో ప్లస్ అనేది మన స్టేట్ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు, అలాగే ఇంటూ ప్లస్ పేరాబత్తుల రాజశేఖర్ గారు, వీళ్ళిద్దరు కలిస్తే మీకు ప్లస్ అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా పేరాబత్తుల రాజశేఖర్ గారికి మీ ఓట్ వేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఇందాక సార్ చెప్పినట్టు ఫోల్డింగ్ అనేది ఇలా వర్టికల్ ఫోల్డింగ్ చేయండి, సో దట్ ఇట్ విల్ నాట్ గో ఇన్వాలిడ్ మీ ఓట్ అనేది. ఈ బాక్స్ ఒకటి ఉంటుంది, దాని పక్కన 1 అనేది వేయండి. మీరందరూ కూడా తప్పకుండా మీ ఓటు ఒక రాష్ట్రాన్ని మీ లైఫ్ స్టైల్ అభివృద్ధి గురించి, అలాగే మీతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం మీరు ఓటు వేయండి. అలాగే 2వ పాయింట్ వచ్చేసి నేను చెప్పవలసింది, పిల్లల్ని దృష్టి పెట్టుకొని వేయండి ఓట్ అనేది. ఆల్రెడీ మీది గ్రాడ్యుయేట్ కాలేజ్ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి. మద్దతు ఇచ్చినాడే సమస్యల పరిష్కారం అవుతాయి. ఏదో కొత్త వాళ్ళు వస్తుంటారు, పోతూ ఉంటారు. పోయిన వాడు పోతాడు, పోయిన వాడు వెళ్ళిపో. కానీ
ప్రభుత్వం ఎన్డీఏల గవర్నమెంట్ ఉన్నటువంటి అటు చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ మోడీ గారు కానీ మన పెద్దలు అందరూ కలిపి కనవస్తున్న వ్యక్తి వేదభక్తులు రాజశేఖర్ గారు. కాబట్టి ఆయన మనం తప్పనిసరిగా మనం ఓటు వేయాలి. ఏదైతే పాంప్లెట్లో ఇప్పుడు మన చేతిలో పాంప్లెట్లు ఉన్నాయి, ఆ పాంప్లెట్లో ఆ సమస్యలన్నీ పరిష్కారం కావాలి అంటే ప్రభుత్వంతో మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అటువంటి రాజశేఖర్ గారు చర్చించి గౌరవ పెద్దలతో కలిసి సమస్య పరిష్కారానికి మార్గం ఉంటుంది. కాబట్టి నేను అనేది మిమ్మల్ని అందరినీ మీరు మేధావులు, తెలివైన వారు, ఎందుకంటే అనేక రకాల మీకు అనుభవం ఉంది. గతంలో కూడా ఎలక్షన్స్ వెళ్ళారు, ఎలక్షన్ చేసించారు, చాలా మంది చిన్నారుని తీర్చిదిద్దిన వ్యక్తులు మీరు. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, ప్రభుత్వం బలపడిన వ్యక్తిని మనం ఓటు వేయాలి. ఓటేస్తే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగం అనేది పాల్గొనడానికి అవకాశాలు ఉన్నాయి. దానికి మన ఐటీ శాఖ మంత్రులు, విద్యాశాఖ మంత్రివర్యులు, యువకులు లోకేష్ బాబు గారి నేతృత్వంలో, గౌరవ పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంతో, పవన్ కళ్యాణ్తో కలిసి మన నియోజకవర్గంలో కానీ మన పెద్దల గౌరవం కలగాలి అంటే తప్పనిసరిగా మనం వేదభక్తులు రాజశేఖర్ గారికి 1వ నెంబర్ దీంతో ఓటు వేయాలి. వెనక తిప్పండి ఒకసారి మీ పాంప్లెట్ వెనక రాజశేఖర్ గారి ఫోటో. ఈ రోజున రేపు 27వ తారీఖు శాసనమండలి ఎన్నికల సందర్భంగా ఈరోజు మిమ్మల్ని అందరూ కూడా కళాల ఉద్దేశంతో గౌరవనీయులు పెద్దలు రామకృష్ణ గారి యొక్క సూచనల మేరకు మన 9 నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి అనుమతి గారు వేదికటువంటి ఎన్నికల ప్రదక్షిణ చేస్తున్నటువంటి పెద్దలు మాజీ శాసనసభ్యులు చంద్రబాబు గారు, కోటమణి మాజీ మేయర్ కాకినాడ పవన్ గారు, ఈ కళాశాల ప్రిన్సిపల్ గారు, ఇచ్చేటువంటి పట్టణ ప్రముఖులకి, ఉన్నటువంటి అధ్యాపక బృందానికి కూడా మరొకసారి నా నమస్కారాలు. రేపు జరగబోయే ఎన్నిక ఓ మంచి అభ్యర్థిని ఈనాడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అపారమైన అనుభవం చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర భవిష్యత్తు, ముఖ్యంగా యువత భవిష్యత్తు, రాబోయే తరాలకి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి, నిరుద్యోగ యువతకి ఎటువంటి ఉద్యోగాలు నియోజకవర్గంలో వాటర్ వెరిఫికేషన్ కానీ ఎన్రోల్మెంట్ కానీ చాలా బాగా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా టచ్ చేస్తూ ఉన్నారు. ఏదైతే కూటమి అభ్యర్థి, కూటమి ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థించినటువంటి వ్యక్తి, బలపరిచినటువంటి వ్యక్తి పేరవతులు రాజశేఖర్ గారు. ఆయనకి రేపు మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించమని చెప్పేసి అడగడానికి రావడం జరిగింది. అన్ని విషయాలు కూడా మన చిరంజీవి గారు కానీ, అశోక్ బాబు గారు కానీ, మన కేసీఆర్ గారు కానీ చెప్పడం జరిగింది. నేనైతే ఒకే ఒక విషయం చెప్తానండి, ఎందుకంటే దాదాపుగా 35 మంది మన రాజశేఖర్ గారితో పాటు పోటీలో ఉన్నారు. మీలో చాలా మందికి దగ్గర చుట్టాలు కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరొకరు ఉంటారు. మొదటి ప్రాధాన్యత ఓటు రాజశేఖర్ గారు వేస్తున్నారు కదా, రెండోది మా వాళ్ళకి ఇచ్చింది, మూడోది మా వాళ్ళకి. ఈరోజు ఎలక్షన్ నిమిత్తం మీ అందరి దగ్గరికి రావడం, మాకు అవకాశం ఇచ్చిన ఆదిత్య యాజమాన్యానికి కాంగ్రెస్ తెలుసుకుంటున్నాను. మరి ఈరోజు దివ్య మేడం గారు రావడం, మిమ్మల్ని అందరం కలుసుకోవడం కూడా చాలా సంతోషం. గత కొన్ని నెలలుగా ఈ కార్యక్రమం మీద ప్రతి ఒక్కరూ ఉన్నాము. ఎలక్షన్స్ దగ్గరకు వస్తుంది, 27th ఎలక్షన్. మీ అందరూ కూడా అభ్యర్థులని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా కోరేది రాష్ట్ర అభివృద్ధికి మీరు అందరూ సహకరించి ఒక చక్కటి నాయకుడు ఎన్నుకున్నా ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్నుకుంది. అదే కూటమి ప్రభుత్వంలో ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాపతుల రాజశేఖర్ గారు పోటీ చేస్తున్నారు. మీ అందరూ సహకారం కావాలని, మీ అందరూ ఓటేసి గెలిపించాలి. ఓటు ఎలా వేయాలో కూడా చెప్పారు. సుమారు 35 మంది అభ్యర్థులు ఉన్నారు ఇందులో పోటీదారులు.
రాజమండ్రి సమీపంలోని దివాన్ చెరువు హోల్సేల్ పండ్ల మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఫ్రూట్స్ నిల్వ చేసిన కోల్డ్ స్టోరేజ్ గోడౌన్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో వ్యాపారులు భయంతో పరుగులు తీశారు. ఆకాశంలోకి భారీగా పొగమంచు వ్యాపించింది. ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలు ఇతర షాపులకు వ్యాపించకుండా అదుపు చేశారు. ఇటీవల కొద్ది రోజుల క్రితం దివాన్ చెరువు సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్ లో ఆకతేలి సిగరెట్ పారేయడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తాజాగా ఫ్రూట్ మార్కెట్లో ఫైర్ యాక్సిడెంట్ జరగడం కలకలం రేపింది. ఎలా జరిగిందనేది ఫోన్ వచ్చింది, మొత్తం కాలిపోతుందని చెప్పేసి చాలా వృద్ధురాగానికి భావోద్వేగానికి లోనైపోయాను. వృద్ధుడి అమ్మకానికి తెచ్చుకున్నాను సరుకు, ఇంచుమించు 10 లక్షల రూపాయల సరుకు ఉంటుందండి పొద్దుట అమ్మకానికి. అందులో ట్రైస్ ఉంటాయండి, ఎంటీ ట్రైస్. అది మామూలుగా ఇప్పుడు కమల సీజన్ కదండి, సీజన్కి వచ్చి ఒక 15,000 నుంచి 20,000 ట్రైలు ఉంటాయండి. ట్రై వచ్చి ఒక ట్రై 200 అండి, ట్రై 200 ఉంటుందండి. 15,000 నుంచి 20,000 ట్రైలు ఉంటాయండి. సరుకు 10 లక్షలు అండి. షెడ్ వాల్యూ 15 నుంచి 20 లక్షలు ఉంటుందండి. షెడ్ వాల్యూ ఇన్సూరెన్స్ చేయించలేదు. ఇన్సూరెన్స్ మామూలుగా చేయించలేదు. రీసెంట్గా ఈ మధ్యన వేసాం 2 నెలలు, 6 నెలలు కానీ 4 నెలలు కానీ అవుతుంది అంతేనండి. టోటల్గా 50 లక్షలు. ఎలా జరిగిందో ఐడియా లేదండి, ఎవరు లేరండి సిటీలో. ఈ టైంలో మధ్యాహ్నం భోజనాల టైం కదండి, ఎవరు లేరండి. సీసీ కెమెరాలు ఉన్నాయండి, ఇది ఐడియా లేదండి. ఈ టైంలో వాళ్ళు ఉంటారండి, ఎండ కదండి, పొద్దుటే ఉంటారండి. ఫ్రూట్స్ కూర్చున్న పొద్దుట ఈ టైంలో వాళ్ళు ఉంటారండి. ఎలా జరిగిందని తెలియదండి. ఇందులో యాపిల్, దానిమ్మ, కమలాపళ్ళు, డ్రాగన్ ఫ్రూట్స్, కర్బూజా, ఆల్మోస్ట్ మొత్తం ఫ్రూట్స్ అన్నీ ఉంటాయండి ఇందులో. ఆల్ ఫ్రూట్స్. నా పేరు మార్టిన్ లూథర్ కింగ్ అండి, డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫైర్ ఆఫీసర్ అండి, రాజమహేంద్రవరం. నాకు 2:38 ఫైర్ కాల్ మెసేజ్ వచ్చిందండి, మార్కెట్ యార్డ్ నుంచి ఇలాగా దివాంచర్ మార్కెట్ యార్డ్లో ఫైర్ అవుతుందని చెప్పాను సరే. వెంటనే ఇమీడియట్గా ఆర్యాపురం ఫైర్ స్టేషన్కి ఇంటిమేట్ చేసి ఇమీడియట్గా అక్కడ నుంచి వెహికల్ టర్న్అవుట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎక్కువ ఫోన్లు రావడం వల్ల కూడా తీవ్రత ఎక్కువ ఉందని ఉద్దేశంతో ఆర్యాపురం కూడా ఇన్నిస్పేట కూడా బండిని కూడా టర్న్అవుట్ చేయడం జరిగింది. వస్తూ కూడా ఎందుకని మంచిని చెప్పాను సరే ఇమీడియట్గా కొబ్బరి బండిని కూడా పిలిచడం జరిగిందండి. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల వ్యాపారస్తులు ఎక్కువగా ఉన్నారు, గడ్డి ఎక్కువగా ఉంటుంది, ప్లాస్టిక్ ఐటమ్స్ ఎక్కువ ఉంటుంది, ఏదైనా తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతో 3 బళ్ళు టర్న్అవుట్ చేయడం జరిగింది. ఇన్ టైంలో రెస్పాండ్ అవ్వడం వల్ల ఏంటంటే అంటే మనకి ఫైర్ మన కంట్రోల్లోకి అయితే వచ్చిందండి, పూర్తిగా కంట్రోల్ అయింది ఫైర్ అయితే మాత్రం. కాకపోతే ఏంటి కాజ్ ఆఫ్ ఫైర్ అన్నది కూడా ఇప్పుడు ఏంటంటే కంట్రోల్ అయింది కనుక దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తామండి. చేసిన దాన్ని బట్టి కూడా కాజ్ ఆఫ్ ఫైర్ ఏంటి అనేది చూస్తాం. నెక్స్ట్ దాని ప్రక్క షెడ్లో కూడా 2 వెహికల్స్ కాలనీ, అది కూడా పార్షియల్ డ్యామేజ్, అది కూడా ఏ రకంగా జరిగింది అన్నది ఇప్పుడు నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్లో నేను క్లియర్ కట్గా మీకు ఆన్సర్ ఇస్తానండి. థ్యాంక్ యూ అండి. విజయనగరం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి గుంకలం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు, గ్రామస్తులు టీడీపీ తీర్థం తీసుకున్నారు. విజయనగరం టీడీపీ కార్యాలయంలో జిల్లా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున, ఎంపీ కలిచెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి, గజపతి రాజు ఆధ్వర్యంలో గుంకులం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వార్డు మెంబర్లు సుమారు 100 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి, గజపతి రాజు మాట్లాడుతూ వైసీపీని వీడి టీడీపీలో చేరిన ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలికారు. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ అని, బడుగు బలహీన పేదలకు అండగా నిలిచే పార్టీ అని, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తూ ఉన్నారని, గత ప్రభుత్వంలో రాష్ట్రం విడిచి వెళ్లిన పరిశ్రమలని తిరిగి రప్పించు, నిరుద్యోగులకు ఉపాధి కల్పన ధ్యేయంగా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని తెలిపారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ అభివృద్ధి ధ్యేయంగా కోసం ప్రతి ఒక్కరూ కష్టపడాలని పిలుపునిచ్చారు. ఆహ్వానించారు తెలుగుదేశం పార్టీలోకి. మీ అందరికీ మొట్టమొదటిసారిగా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఇప్పుడు కొత్త వాళ్ళు అందరు కూడా ఎక్స్ ఎంపీటీసీస్, ఎక్స్ సర్పంచెస్, వార్డ్ మెంబర్సు, అలాగా ప్రజలు, గ్రామ ప్రజలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ చేసిన మంచి పనులు చూసి, మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చేసిన మంచి పనులు, అలాగే మన నారా లోకేష్ గారు చేసిన మంచి పనులు చూసి మన పార్టీకి ప్రభావితమై మీరందరు రావటం కూడా చాలా సంతోషం. అలాగే మీరు చూస్తుంటే మన తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా క్రమశిక్షణతో కూడిన పార్టీ. ఇక్కడ మనకి ఎక్స్ ఎంపీటీసీ వాళ్ళందరికీ తెలిసిన విషయమే. మనకి నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు విధి విధానాలు ఆ రోజుల్లో
పెట్టారు. ఆ రోజుల్ని పెట్టిన విధానాలు వారు అడుగు జాడల్లో నడుస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మన నాన్నగారు పూసపాటి అశోక్ గజపతిరాజు గారు కానివ్వండి, అందరు కూడా వారు విధానాలు నిలబెడుతూ పార్టీని వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తున్నారు. అయితే మనం చూస్తుంటే ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు పేద ప్రజలు ఎవరికి కూడా ఆకలి వేయకూడదనే ఉద్దేశంతో ఆ రోజుల్లో పార్టీ పెట్టారు. అయితే అది చూస్తుంటే ఆ రోజుల్లో 2 రూపాయలు బియ్యంతో మొదలు పెట్టారు. ఆ రోజుల్లో 30 రూపాయలతో పెన్షన్ మొదలు పెట్టారు. అయితే ఈరోజు రాను అది పెరుగుతూ మనం ఈరోజు అన్నా క్యాంటీన్లు పెట్టాం. అలాగే ఒక పక్కన చూస్తుంటే మనం పెన్షన్లు కూడా 4,000 రూపాయలు. విద్యావంతులైన నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ తుని పట్టణంలో యనమల దివ్య పర్యటించారు. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యేలు రాజా, అశోక్ బాబు, చిరంజీవులు, కాకినాడ నగర మాజీ మేయర్ సుంకర పావనితో కలిసి శ్రీ చైతన్య ఆదిత్య కాలేజీలో పట్టభద్రులతో సమావేశమైన యనమల దివ్య కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ను మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని కోరారు. యువజనుల సంక్షేమం, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పిన ఆమె చంద్రబాబు సుపరిపాలనలో నవ్యాంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి మద్దతు ఇచ్చి పేరాబత్తుల రాజశేఖర్ని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు యనమల రాజేష్, సుర్ల లోవరాజు, మోతుకూరి వెంకటేష్, చింతంనేడి అబ్బాయి, కూసుమంచు శోభారాణి, సత్యనారాయణ, పప్పు, నవీన్, అన్వేష్, దూలం మురళి, విశ్రాంతి ఉపాధ్యాయుడు, కోరుకొండ సత్యనారాయణ, డాక్టర్ గంట్ల చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. శంకారూపేణ మచ్చిత్తం పంగీకృతమభూత్యా కింకరీయచ్చతా మాయా లింగరాజార్యవాక్యే ప్రయాదపరలో దేవయామి సింహపరోహరి నిత్యం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తుని వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదాల పర్వం. టీడీపీ హాజరు, వైసీపీ గైర్హాజరు. ఒక్కబార్లా పడిన దాడిసిటి రాజా. చలో తుని పిలుపు తుస్సు. రక్షణ కల్పించిన వైసీపీ వెనకడుగు. మెజారిటీపై దాడిశెట్టి డాంబికాలు. తోక ముడిచిన దాడిశెట్టి. స్వచ్ఛంద గృహ నిర్బంధం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.